మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్లో చిరంజీవి ఆ సినిమాకి వన్ ఆఫ్ ద పార్ట్నర్స్గా చేసిన తన కూతురు సుస్మిత గురించి మాట్లాడుతూ ఆడపిల్లలు కూడా సినిమా రంగంలోకి రావాలి, సక్సెస్ అవ్వాలి, అందుకు మనందరం ఎంకరేజ్ చేయాలి. బయట అనుకుంటున్నట్లు ఇక్కడ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏమీ లేవు. మనం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. మనం దృఢ సంకల్పంతో కష్టపడాలి, కృషి చేయాలి. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చే పరిశ్రమ ఇది అని ఉదాహరణగా స్వప్నదత్తు, ప్రియాంక దత్, యార్లగడ్డ సుప్రియ గురించి మాట్లాడారు. మనం దృఢంగా ఉంటే కాస్టింగ్ కోచ్ లాంటివి ఏమీ చేయలేవు అన్నది సారాంశం. ఇప్పుడు దీని గురించి కొందరు చిరంజీవి అలా మాట్లాడడం ఏమిటి, సినీ పరిశ్రమలో అసలు కాస్టింగ్ కోచ్ లేదా, అన్ని సంవత్సరాల నుండి ఉన్న అతనికి తెలీదా, అతని కూతురు అశ్వినీ దత్ కూతురు నాగార్జున మేనకోడలు, వీళ్ళకి అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు కాబట్టి ఆ రంగంలో అసలు ఆడవాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవా, ఇలా అబద్ధాలు ఎందుకు చెప్పాలి అని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చేస్తున్నారు. ఇంతకుముందు హీరో శివాజీ కూడా బట్టలు సరిగా వేసుకోవాలి అని చెప్పే ప్రయత్నంలో అభ్యంతరకర పదాలు వాడాడని అతని మీద అందరూ వీడియోలు చేసి ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు అని ఎన్నో వీడియోలు చేశారు. ఇలా పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలు తెలియజేస్తూ వీడియోలు చేస్తూ వీళ్ళు ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు. సమాజంలో జరుగుతున్న వాటి మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాటిని రకరకాల మాధ్యమాల ద్వారా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ శివాజీ కానీ చిరంజీవి కానీ తాము ఉన్న వృత్తిలో ఒకానొక సందర్భంలో ఒక సంతోషకరమైన విషయాన్ని అందరితో షేర్ చేసుకున్న మాటలు. ఆ సమయంలో వారు ఆ టాపిక్ మీద ప్రిపేర్ అయి మాట్లాడరు, చేతిలో స్క్రిప్ట్ ఉండదు. అప్పటికప్పుడు సందర్భానుసారంగా మాట్లాడిన 4 మాటలు, వాటిని పట్టుకొని అందులో ఈ పదం వాడారు, ఈ పదం వాడారు అని వాళ్ళ క్యారెక్టర్ని టోటల్గా డిసైడ్ చేసేటట్లుగా మాట్లాడే వాళ్ళు, వీడియోలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. సినిమా రంగంలో అది ఉంది, ఇది లేదు. అలానే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అవినీతిపరులు ఉన్నారు, పోలీసుల్లో కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, రాజకీయ నాయకుల్లో స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు, లాయర్లు, జడ్జిలు అవినీతి రాజకీయ నాయకుల మాటలు వింటున్నారు, జర్నలిస్టులు, యూట్యూబర్స్లో స్వార్థపరులు ఉన్నారు, స్త్రీలు అక్రమ సంబంధాలు పెట్టుకుని హత్యలు చేస్తున్నారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. వీటన్నిటినీ రోజు పేపర్లో ఏదో ఒక వార్త మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ప్రజాసేవ గురించి మాట్లాడితే మనం వెంటనే 4 అవినీతి రాజకీయ నాయకుల పేర్లు అతనికి చెప్పి అవినీతిని ప్రక్షాళన చేసి అప్పుడు వచ్చి మాట్లాడు అని అనగలమా? ఒక పోలీసు తన డ్యూటీ గురించి గొప్పగా మాట్లాడితే ముందు మీ డిపార్ట్మెంట్లో ఉన్న అవినీతినంత ప్రక్షాళన చేసి వచ్చి అప్పుడు మాట్లాడు అని అనగలమా? ఇలా ఎవరి వ్యవస్థల్లో ఉన్న లొసుగుల గురించి చెప్పి ముందు మీరు వాటిని సరిచేసుకుని తర్వాత పబ్లిక్గా మాట్లాడమని అనగలమా? ఆడవాళ్ళు ఎక్కడో ఏదో చేస్తున్నారు కాబట్టి ఆడజాతినంతా నిందించగలమా? ఆయా వ్యవస్థల్లో ఉన్న అవినీతిని పూర్తిగా నిర్మూలించటం అనేది వాళ్ళ వల్ల అవుతుందా? ఆ వ్యవస్థల్లో వాళ్ళు కేవలం భాగస్వాములు మాత్రమే. ఆ వ్యవస్థలో పనిచేస్తున్న అనేక మందిలో ఒక్కళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళు వ్యవస్థను సమూలంగా మార్చాలంటే వారు సరిపోతారా? వ్యవస్థలు చాలా బలమైనవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్ళటం ఆషామాషీ విషయం కాదు. అందుకని ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు. ఇదే అందరూ చేస్తున్నది. ఇలా మనం చెప్పుకోగానే అలా అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఆగిపోయి సమసమాజం నిర్మితమైతే అందరూ అదే చేస్తారు కదా. ఇక్కడ చెప్పేవాళ్లే అందరూ కానీ చేసేవాళ్లే లేరు. ప్రజాస్వామ్యంలో ఏదైనా చట్టాల ద్వారానే సాధ్యమవుతుందని చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. వాటిలో మార్పులు చేసుకుని బలోపేతం చేసుకుని మనకున్న సమస్యలను పరిష్కరించుకోవాలి. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు అర్థం లేని ఆరోపణలు చేసుకుంటే లాభమేముంది? వ్యక్తి పూజ, వ్యక్తి ద్వేషం 2 సమాజానికి మంచివి కావు. సినిమా వాళ్ళు సినిమాలు తీస్తారు, మనము చూస్తాం, మన అభిప్రాయాలను సోషల్ మీడియాలో చెప్తాం, జనాలు చూస్తారు, అంతే. వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు సమాజానికి ప్రత్యేకంగా ఏమీ చేయట్లేదు, అది వాస్తవం. నిజంగా సమాజంలో మార్పు రావాలంటే ఏవో కొన్ని సినిమాలు, కొన్ని ఛానల్స్లో వచ్చే వీడియోలు సరిపోవు. అలాంటి వారి ప్రయత్నాలు, అడుగులు వేరే రకంగా ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఎదురుచూద్దాం. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా సమర్థిద్దాం, కలిసి నడుద్దాం.
జై హింద్, జై భారత్.